ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావడంతో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వరుసగా ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సిట్ ఫోన్ ట్యాపింగ్ అయిందని అనుమానిస్తున్న వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత బీజేపీ ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ గుర్తించింది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని గుర్తించింది సిట్. బుధవారం దీంతో బీజేపీ ఎంపీలు ముగ్గురు సిట్ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్ ను ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్ల సైతం ట్యాప్ చేశారని గుర్తించారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు వారికి ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసినట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీ నేతల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందించేవారని తెలుస్తోంది.